నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సోనియాను కలిసిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. త్వరలో 2 హామీలను అమలు చేస్తామన్న నేతలు. వైసీపీ 7వ లిస్టుపై కొనసాగుతున్న సస్పెన్స్, జాబితాలో మరిన్ని ట్విస్టులు ఉండే ఛాన్స్. 2 నెలల్లోనే కేంద్రం అధిష్టానంలోకి కృష్ణా ప్రాజెక్టులు, చేసిందంతా కాంగ్రెస్ ప్రభుత్వమే అన్న హరీష్. మాట తప్పం మడమ తిప్పం అనేది నిజం, ఇసుక పాలసీలో తప్పంతా జగందే అన్న వసంత కృష్ణ ప్రసాద్. శివబాలకృష్ణ విచారణలో విస్తుపోయే నిజాలు, ఇప్పటి వరకు 120 ఎకరాలకు పైగా ఆస్తులు గుర్తింపు. విపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్, ఇంకా ఎన్నాళ్లు దేశాన్ని విభజిస్తారంటూ ఆగ్రహం. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గులాబీ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వగా, ముఖ్యమంత్రి కామెంట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ విషయంలో రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన ఆయన అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడపలేరంటూ సెటైర్లు వేశారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టును కేంద్రం ఆధ్వర్యంలో ఉన్న కేఆర్ఎంబీకి అప్పగించే విషయంలో మాటల తోటాలు పేరుతున్నాయి. మీరు ఒకటంటే మేము మరో 2 అంటామన్నట్లుగా పరిస్థితి తయారైందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో గత కొంతకాలంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ అంశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారాయన. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి ఇస్తున్నట్లుగా చెబుతూ 2022లోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సంతకాలు చేస్తుందని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 27/5/2022 నాడు కేంద్ర ప్రభుత్వము నిర్వహించిన కేఆర్ఎంబి మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి స్పష్టంగా ఒప్పందం చేసుకొని ఆ మీటింగ్లో ఒప్పుకొని వచ్చిండ్రు. 15 ప్రాజెక్టులను మేము ఏమాత్రం అభ్యంతరం లేకుండా కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను అన్నిటిని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఒప్పందాల మీద సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్ 2023లో కూడా మళ్ళీ ఆనాటి తెలంగాణ ప్రభుత్వం చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగానే కాదు, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా 2019 తర్వాత చంద్రశేఖరరావే ఉన్నాడు. చంద్రశేఖరరావు గారే స్వయంగా ఆయన నేతృత్వంలో ఉన్న శాఖ 19/5/2023 నాడు 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో స్పష్టంగా ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. సీఎం ప్రసంగంలో వితండవాదం తప్ప మరేదీ లేదన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై రేవంత్ వ్యక్తిగత దూషణకు దిగారని ఆక్షేపించారు హరీష్ రావు. పోతిరెడ్డిపాడు పొక్కగొట్టినప్పుడట మేము రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నాం, మేమే దీనికి బాధ్యులము, మీరు పెదవులు మూసుకున్నారు పదవుల కోసం అని మాట్లాడింది. పెదవులు మూసుకునేది నీ పక్కన కూర్చున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ పక్కన కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీ పక్కన కూర్చున్న నాటి కాంగ్రెస్ మంత్రులు. నువ్వు మూసుకున్నావు పెదవులు, మేం కాదు. మేము అధికార పక్షమైనా మేము ప్రతిపక్షంలో ఉన్న మాదంతా ప్రజల పక్షమే. మేము ప్రజల మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లోనేమో అప్పచెప్పినట్టు స్పష్టంగా వస్తుంది. ఢిల్లీలో మా ఎంపీలు పోయి ఇది అన్యాయం తెలంగాణకు మొర్రో అంటే ఇది ద మ్యాటర్ ఈజ్ క్లోజ్డ్, ఇది అయిపోయిందండి, దాని గురించి చర్చే లేదు అని కేంద్ర మంత్రి అంటాడు. ఇప్పుడు ఏది నిజమో ప్రజలకు అర్థమైతలేదా? ఇప్పటికైనా బేసిజాలకొద్దు, ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ముందుకు రావాలని, బేషరతుగా తప్పు జరిగితే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నిజానికి కేఆర్ఎంబీ సమావేశంలో ప్రాజెక్టులను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మళ్లీ కేంద్రానికి అప్పగించేది లేదంటూ చెబుతుందని ఆరోపించారు హరీష్ రావు. జనవరిలో ప్రాజెక్టుల అప్పగింతపై సమావేశం జరిగిందని, నెల రోజుల్లోగా 15 అవుట్లెట్స్ ను ప్రభుత్వం అప్పగిస్తామన్న విషయం మినిట్స్ లో సైతం ఉందన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని, కేవలం 2 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టులను అప్పగించారని ఆరోపించారు హరీష్. ఒక తప్పుని కప్పిపుచ్చుకునేందుకు సీఎం మరిన్ని తప్పులు చేస్తున్నారని విమర్శించారు. అబద్ధాలతో ప్రభుత్వాలను నడిపించడం సరికాదంటూ హితవు పలికారు హరీష్ రావు. ప్రాజెక్టుల విషయంలో ఎవరెన్ని మాటలు చెప్పినా 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. కానీ వచ్చిన 2 నెలల్లోనే మీరు అవగాహన రహిత్యంతో, తొందరపాటుతో మీరు ఇలా మన తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్క తినే పరిస్థితి తెచ్చినారు. మీరు ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఫెయిల్యూర్ను కప్పుకోవడానికి, అంటే ఆ ఫెయిల్యూర్ను, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేసే విధంగా ఒక అబద్ధాలు మాట్లాడడం, ఎదురుదాడికి దిగడం, దుర్భాషలు ఆడడం, ఇది ఒక ముఖ్యమంత్రికి తగునా అని నేను అడుగుతావు. సరే, వ్యక్తిగతంగా రాజకీయాలు, ఎలక్షన్లు, ఓట్లు, సీట్లు అంటే ఎంతైనా తిట్టుకుందాం, ఓకే, కొట్లాడదాం. కానీ ఇది రాష్ట్ర ప్రయోజనాలు, ఇది జాతి భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఫలంగా పెట్టొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. భేషజాలు కాదు కావాల్సింది, మనము రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. అన్ని అబద్ధాలు, అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలు నడపాలనడం అనేది కరెక్ట్ కాదు. మరి ఇప్పటికైనా ఈ విషయంలో నెలకొన్న వివాదాలు తొలగిపోయి అసలు ఎవరు చేశారన్నది బయటకు వస్తుందా, లేక ఇదే గందరగోళం కొనసాగుతుందా అన్నది సస్పెన్స్ గా మారింది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించబోమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర రైతాంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏపీ సీఎం జగన్ కుమ్మక్కై పోలింగ్ రోజు సాగర్ డ్యాం పైకి పోలీసుల్ని పంపించి కుట్ర చేశారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే పోలింగ్ రోజు వారు అలా చేశారు అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కేసీఆర్ సహకారం అందించారన్న ఉత్తమ్ పాలమూరు ప్రాజెక్టు అంచనాలకు పెంచుతూ పోయారని ఆరోపించారు. ప్రచారంతో, అబద్ధాలతో మరి జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు నమ్మడం లేదు. తెలంగాణలో ప్రాజెక్టులు కేఆర్ఎంబీ అప్పజెప్పడానికి ఏమి నిర్ణయం జరగలేదు, ఏమి చేయలేదు. ఇది కేసీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా, ఇతరు మాట్లాడినా ఇది పచ్చి అబద్ధం అని చెప్పి ఐఎమ్ రీట్రేటింగ్ దట్. దేర్ ఇస్ నో ప్రపోజల్, దేర్ ఇస్ నో ఎఫర్ట్, దేర్ ఇస్ నో డైరెక్షన్ టు హ్యాండ్ ఓవర్ ప్రాజెక్ట్స్ టు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. అసలు కృష్ణా రివర్ వాటర్ లో ఏ విధంగా తెలంగాణకి వీళ్ళ హయాంలోనే జరిగింది. వాళ్ళు పదే అదే అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఉండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పదే ఏకాంత చర్చలు జరుపుతూ తెలంగాణలో కృష్ణా నది జలాల విషయంలో అన్యాయం చేసే కుట్ర చేసి చెప్పి మనం చేస్తున్నాను. ఈ రోజు ఏదో తప్పుడు ప్రచారంతో, అబద్ధాలతో మరి జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు నమ్మడం లేదు. తెలంగాణలో ప్రాజెక్టులు కేఆర్ఎంబీ అప్పజెప్పడానికి ఏమి నిర్ణయం జరగలేదు, ఏమి చేయలేదు. ఇది కేసీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా, ఇతరు మాట్లాడినా ఇది పచ్చి అబద్ధం అని చెప్పి ఐఎమ్ రీట్రేటింగ్ దట్. దేర్ ఇస్ నో ప్రపోజల్, దేర్ ఇస్ నో ఎఫర్ట్, దేర్ ఇస్ నో డైరెక్షన్ టు హ్యాండ్ ఓవర్ ప్రాజెక్ట్స్ టు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. అసలు కృష్ణా రివర్ వాటర్ లో ఏ విధంగా తెలంగాణకి వీళ్ళ హయాంలోనే జరిగింది. వాళ్ళు పదే అదే అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఉండి కమిషన్ల కోసమే మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దక్షిణ తెలంగాణను నట్టేట ముంచి ప్రస్తుతం ఇక్కడ తాగునీరు లేకుండా కేసీఆర్ చేశారని మండిపడ్డారు. కుర్చీ వేసుకొని ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్ ఏనాడు ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదని చెప్పారు. కాళేశ్వరం కంటే ఏడాది ముందు మొదలుపెట్టిన డిండి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. నల్గొండకు కేసీఆర్ వస్తే ప్రజలు తిరగబడి తరిమి కొడతారని హెచ్చరించారు. ఉత్తర తెలంగాణలో అవసరం లేకున్నా కాళేశ్వరం బ్యారేజ్ పెట్టుకున్న దోసుకోవడానికి కింద బ్యారేజీలు కట్టి పైకి నీళ్ళు తీసుకొచ్చి మూడేళ్ళు గడవకముందే వేడిగడ్డ కూలిపోయిందంటే
ఖాళీ వచ్చిన కమిషన్లకు ఒక విషయం కదా. మేము కట్టిన నారాయణసాగర్ డ్యాములు కానీ, బాగ్రానంగల్ డ్యాములు కానీ, శ్రీశైలం కానీ ఇప్పటికీ ఒక క్రాక్ కూడా రాలే. మొత్తం కమిషన్ల కోసం దోచుకొని ఒక్క కొత్త ఎకరానికి కూడా కాళేశ్వరం మీద సాగునీరు చేయలే. ఎక్సెప్ట్ ఆయన ఫామ్ హౌస్ 400 ఎకరాలకు బ్రాంచ్ కెనాల్ తీసిండు మల్లన్న సాగర్కి వెళ్ళి, కొండపోచమ్మకి వెళ్ళి ఆయన ప్రాంతానికి. ఆయకట్టు 96,000 న్యూ ఆయకట్టు వచ్చింది. 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే 4,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త రేట్లు ఇస్తే సొరంగం అయిపోతుండే. 30 ఏళ్ల కింద ఎప్పుడో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తీసిన మెయిన్ కెనాల్ ఏఎంఆర్పి 500 కోట్లు లైనింగ్ అయిపోతుండే. డిస్ట్రిబ్యూటర్ కెనాల్కు 400 కోట్లు ఇస్తే అయిపోతుండే. సొరంగం పూర్తి అయితే ఇవాళ మాకు ఈ కర్మ ఉండదు. మాకు ఇవాళ సాగర్ ఏఎంఆర్పి మోటార్లు పెట్టుకోక ఇప్పుడు బయట రైతులు 1000 మంది ఉన్నారు. ఊళ్ళలోకి వెళ్ళి మంచినీళ్ళు లేవు. దానికి కారకుడు వీడే. 64 రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ కోసమని చెప్పారు. అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో నిర్వహించిన రా కదలిరా సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ సర్కార్పై నిప్పులు చెరిగారు. ప్రజలపై భారం వేసిన గజదొంగ జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. కరెంటు ఛార్జీలు పెంచి 64,000 కోట్ల భారం మోపారని తెలిపారు. జగన్ బటన్ నొక్కుడుతో ఒక్కో కుటుంబం 8 లక్షలు నష్టపోయిందన్నారు. జాబ్ క్యాలెండర్ మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, రైతు ఆత్మహత్యలు ఆపేందుకు ఎందుకు బటన్ నొక్కలేదని చంద్రబాబు ప్రశ్నించారు. విశాఖను గంజాయి కేంద్రంగా, క్రైమ్ సిటీగా మార్చారని చంద్రబాబు మండిపడ్డారు. నేను 175 గెలుస్తానని, వైనాట్ 75 అంటూ 175 అంటూ నేను అంటున్నా. వైనాట్ పులివెందల. ఇప్పుడు మీరు చూస్తే అభ్యర్థులు దొరకడంలా. ఈ మధ్య సిద్ధం అన్నాడు, కానీ సిద్ధం అన్న ఈ వ్యక్తి సందిగ్ధంలో పడిపోయాడు. 115 గెలుస్తా అన్నాడు. బదిలీలు. ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊరికి బదిలీ, దానికి సిద్ధం. అయితే 6 లిస్టులు ఇచ్చాడు, 85 మందిని మార్చాడు. కొంతమంది ఈయన ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను చెత్తబుట్లో బారేశారు. నువ్వెవడు మాకు ఆదేశాలు ఇవ్వడానికి, నీ ఆదేశాలు పట్టించుకోమని. కొంతమంది రాజీనామాలు చేశారు, కొంతమంది పారిపోయారు. ట్రాన్స్ఫర్లు, రీట్రాన్స్ఫర్లు, తర్వాత అగైన్ ట్రాన్స్ఫర్లు, అన్ని పిచ్చి రాజకీయాలు చేస్తున్నాడు తప్ప ఎక్కడ రాజకీయం అంటే ఏబిసిడీలు ఓనమాలు తెలియని పిచ్చి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఒక కన్ఫ్యూజ్ అయ్యాడు, ఎమ్మెల్యేలు కన్ఫ్యూజ్ చేశాడు. అతను సందిగ్ధంలో ఉన్నాడు. ప్రజల్ని సందిగ్ధంలో పడేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. అందుకే చెప్తున్నా, సిద్ధం లేదు, బూడిద లేదు, గాడిద లేదు. పిచ్చోడికి సందిగ్ధం. రాష్ట్రంలో పిచ్చోడి చేతికి అధికారాన్ని ఇచ్చాం మనం. ఆ అధికారంతో మనల్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, జీవితాలను నాశనం చేసిన జగన్ని రాజకీయాల్లో నుంచి తరిమేయడానికి సిద్ధమా మీరు అడుగుతున్నా. ఆయన అంటున్నాడు, ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లని, తనకెవరూ లేరంటున్నాడు. ఇంత అబద్ధాలు కోరిన ఎప్పుడైనా చూశారా అని అడుగుతున్నా. కలియుగ భస్మాసురుడు ఈ జగన్. ఆయన అంతం చేయడం మీ అందరి బాధ్యత. అదే మీకు వజ్రాయుధం, మీకుండే ఓటు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చింతలపూడి జన ప్రభంజనం అయింది. ఈ సభ చూసిన తర్వాత నిశ్చింతగా చెబుతున్నా, గెలుపు మంది. రాష్ట్రానికి ఇక మంచి రోజులు వస్తాయి. 64 రోజుల్లో సైకో ఇంటికి పోతాడు. రాష్ట్రానికి శుభం జరుగుతుంది. దానికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 2014 రిపీట్ అవుతుంది. అన్ని సీట్లు మనవే. గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చితికిపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం 4 సంవత్సరాల 10 నెలలు, ఇంకా 2 నెలలే మిగిలింది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశాడు. ఇవన్నీ చేసి ఏదో ఇంటర్వ్యూలో మాట మాట్లాడుతూ నేను చాలా హ్యాపీగా దిగిపోతా, నాకేం నష్టం లేదు అని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే చెప్తున్నా, మీరు దిగిపోవడం కాదు, మిమ్మల్ని ఇంటికి పంపేయడానికి ప్రజలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సీటు అంటే వద్దు బాబోయ్ అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఎంపీ సీట్ ఇస్తామన్నా పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదు. ఎంపీగా పోటీ చేయడం కంటే పక్క పార్టీల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బెటర్ అని భావిస్తున్నారు అధికార పార్టీ నాయకులు. ఎంపీ సీటు విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆఫర్ను తిరస్కరిస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ విచిత్ర పరిస్థితికి కారణం ఏమిటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సీట్లకు డిమాండ్ ఉంది. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు చాలా మంది నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఎంపీగా పోటీ చేయమంటే మాత్రం వద్దు బాబోయ్ అంటున్నారు. ఇప్పటికే వైసీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి, డాక్టర్ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేసి ఇతర పార్టీలు చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేను ఎంపీలుగా పోటీ చేయమన్నా కూడా ససేమిరా అంటున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు వైసీపీ సీనియర్ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. వేమిరెడ్డిని నెల్లూరు ఎంపీగా పోటీ చేయించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఇదే విషయాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. అయితే వేమిరెడ్డి తాను ఎంపీగా పోటీ చేయాలంటే తాను సూచించిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. నెల్లూరు సిటీతో పాటు కావలి, ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జీలను మార్చాలని వేమిరెడ్డి వైసీపీ అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టారు. వేమిరెడ్డి కోరిన విధానంగా ఇన్ఛార్జీలను మార్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేరు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ని నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయించాలని సీఎం జగన్ ఇప్పటికే నిర్ణయించారు. అయితే అనిల్ యాదవ్ స్థానంలో తన భార్య వేమిరెడ్డి ప్రశాంతికి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు ప్రభాకర్ రెడ్డి. అయితే తాజాగా నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ గా డిప్యూటీ మేయర్ ఖలీల్ ని ప్రకటించింది వైసీపీ అధిష్టానం. నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ గా తన భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి టికెట్ ఇవ్వకపోగా డిప్యూటీ మేయర్ ఖలీల్ ను ఇన్ఛార్జ్ గా నియమించడంపై వేమిరెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలో కార్యక్రమాలను రద్దు చేసుకుని కుటుంబంతో సహా వేమిరెడ్డి ఢిల్లీకి వెళ్లిపోయారు. దీంతో వేమిరెడ్డి వైసీపీని వీడే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తాను చెప్పిన వారికి టికెట్ ఇవ్వకపోగా తన భార్యకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ ఆసక్తి చూపకపోవడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటికే ఒంగోలు ఎంపీ సీటు విషయంలో పార్టీ సీనియర్ నేత బాలినేని వ్యవహారం వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. సిట్టింగ్ ఎంపీ మాగుంటకు సీట్ ఇవ్వాలని బాలినేని పట్టుపడుతున్నా అందుకు జగన్ నిరాకరిస్తున్నారు. దీంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపకపోవడం పార్టీ అధిష్టానంపై ఆగ్రహంగా ఉండడంతో ఆయన రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనేది అధికార పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పులో భాగంగా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపించాలని జగన్ భావించారు. అందులో భాగంగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నియమించారు. దీంతో ఎమ్మెల్యే ఆదిమూలం వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మంత్రి గుమ్మనూరు జయరాం ను కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం ఆదేశించింది. కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు గుమ్మనూరు జయరాం ఆసక్తి చూపడం లేదు. దీంతో అక్కడ మరో అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చింది వైసీపీ. మరో మంత్రి నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణ స్వామి సైతం చిత్తూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నియమించారు జగన్. చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదు. తనకు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని మంత్రి నారాయణ స్వామి సీఎం కి స్పష్టం చేశారు. దీంతో తిరిగి మళ్లీ నారాయణ స్వామికి జీడీ నెల్లూరు అసెంబ్లీ బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్.
ఎమ్మెల్యే పార్థసారథిని వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయించాలని వైసీపీ భావించింది. ఆయన్ను మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలంటూ సీఎం జగన్ ప్రతిపాదించారు. కానీ ఎంపీగా పోటీ చేసేందుకు తనకు ఆసక్తి లేదని, పెనుమలూరు అసెంబ్లీ బాధ్యతలు ఇవ్వాలని వైసీపీ ముందు ప్రతిపాదన పెట్టారు. అందుకు సీఎం జగన్ సిద్ధంగా లేకపోవడంతో ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని జగన్ కోరారు. గుంటూరు ఎంపీగా తాను పోటీ చేయలేనంటూ చెప్పిన శ్రీకృష్ణదేవరాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేల మార్పులు చేర్పులతో వైసీపీలో అసంతృప్తి పెలుబికింది. చాలా మంది నేతలు వచ్చే ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎన్నికల నాటికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది.